పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రీసెంట్ గానే ఎంబీబీఎస్ పర్సూ చేయాలనుకునే స్టూడెంట్స్ అందరూ కూడా నీట్ రాశారు, మనందరికీ తెలిసిందే. సో ఫర్దర్ నెక్స్ట్ ఏం చేయాలి అండ్ ఎంబీబీఎస్ చేయాలనుకున్న స్టూడెంట్స్కి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోగా ఉండాలని చెప్పి ఈ వీడియో మనమైతే చేస్తున్నాము. మనతో పాటు ఉన్నారు మెడికల్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ తుమ్మల రవికాంత్ గారు. వారితో మాట్లాడదాం, ఫర్దర్ చాలా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం, మిస్ అవ్వకండి. రవికాంత్ గారు నమస్తే అండి. నమస్తే. సో నీట్ కంప్లీట్ అయిపోయింది అండ్ నీట్ కూడా ఇప్పుడు ర్యాంక్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా ఆలోచించేది ఏంటంటే, మనము షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ చేసాము, నీట్ రాసాము, ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్తో సాటిస్ఫై అవ్వని స్టూడెంట్స్ నెక్స్ట్ లాంగ్ టర్మ్కి వెళ్దాము, ఇప్పుడు ఇంత వచ్చింది కదా, ఇంకో 1 year కష్టపడి చదివితే ఇంకా మంచి ర్యాంక్ వస్తుందేమో, సో దట్ మంచి కాలేజ్లో సీట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో పేరెంట్స్ కూడా చాలామంది అలా మోటివేట్ చేస్తూ ఉంటారు. ఫర్దర్ అంటే రియాలిటీ ఏంటంటే ఒక 1 year వాళ్ళకి లాస్ అయినట్టే. సో ఎవరు లాంగ్ టర్మ్ చెయ్యాలి, ఎవరు చేయకూడదు, అసలు ఎంబీబీఎస్ చెయ్యాలి అంటే ఫస్ట్ పర్సన్ హీ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలా తెలుసుకోవాలి? ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మామూలుగా ఫ్యామిలీ సిస్టంలో డెసిషన్ మేకింగ్ అనేది స్టూడెంట్ బైపీసీ చూజ్ 10th అయిపోయిన తర్వాత బైపీసీ చూజ్ చేసుకున్నప్పుడే డాక్టర్ అనే ఎయిమ్తోనే చూజ్ చేసుకుంటాడు. మ్యాక్సిమం 90% అందరూ బైపీసీ చూజ్ చేసుకుంటున్నారంటేనే నేను డాక్టర్ అవ్వాలనో డాక్టర్ని చేయాలనో బైపీసీ వైపు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు. సో ఇక్కడే సెలక్షన్ నుంచి కొంతవరకు చాలా రాంగ్ స్టెప్స్ పడుతుంటాయి. ఇక్కడ నుంచి జాగ్రత్త ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఆ ఓరియంటేషన్తో కనుక తన జర్నీ స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ ఖచ్చితంగా అచీవ్ చేయగలుగుతాడు. ఇక్కడ ఆ దురదృష్టవశాత్తు ఫ్యామిలీ సిస్టంలో కొంత మనకున్న ఇదేంటంటే, ఇంట్లో పెద్దవాడు ఎంపీసీ తీసుకున్నాడు కాబట్టి ఇంకొక అబ్బాయి లేదా అమ్మాయి బైపీసీ, అది ఆడపిల్ల అయితే డిఫాల్ట్గా బైపీసీ సెలక్షన్ ఇలాంటి ఇన్వాల్వ్మెంట్తో జరుగుతుంది. అలా కాకుండా స్టూడెంట్ ఇంట్రెస్ట్ బేస్ మీద డ్రైవ్ కనుక జరిగితే ఖచ్చితంగా స్టూడెంట్ రిజల్ట్స్ ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతాడు. సో కాబట్టి సెలక్షన్ అనే దగ్గర నుంచి అంటే ముందు ఆ బైపీసీ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు మ్యాథ్స్ మీద కోపంతోనో లేదా ఇంట్లో ఒకటి ఆల్రెడీ మ్యాథ్స్ ఉన్నారు కాబట్టి నేను ఇంకా బైపీసీ తీసుకుంటాను అని వెళ్ళడము, ఇలాంటి వాటి కాకుండా స్టూడెంట్ ఆసక్తి ఆధారంగా కోర్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే, అంటే ఇంటర్మీడియట్లో బైపీసీ చూస్ చేసుకునేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ మెజారిటీ పార్ట్ పేరెంట్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి, కానీ మెజారిటీ పోర్షన్ స్టూడెంట్ అయి ఉండాలి, డెసిషన్ మేకింగ్ ఉండాలి. సో కొంత పేరెంట్ ఇన్పుట్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే మరీ 10th క్లాస్లోనే అతను ఏదో పెద్ద మెచ్యూర్డ్గా డెసిషన్ తీసుకుంటాను కూడా, కానీ బేసిక్ ఇంట్రెస్ట్ ఆ స్టూడెంట్ అయి ఉండాలి. తర్వాత మిగతా ఎలిమెంట్స్ ఫైనాన్షియల్స్ లేదా అవేర్నెస్ లేదా నాలెడ్జ్ గ్యాదరింగ్ లేదా ఇన్స్టిట్యూషన్స్ కలెక్షన్ లేదా ఇన్ఫర్మేషన్ అంతా పేరెంట్ సపోర్ట్ చేయవచ్చు. హవెవర్ స్టూడెంట్ సెంట్రిక్గా డెసిషన్ అవుతే ఖచ్చితంగా వాడి కెరీర్ సక్సెస్ఫుల్ అవుతుంది, మెడిసిన్ అచీవ్ చేయగలుగుతారు. దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాల్లో అలా జరగట్లేదు. సో తర్వాత ఈ బైపీసీ చూజ్ చేసుకున్న తర్వాత చూజ్ చేసుకునేటప్పుడే మెడిసిన్ టార్గెట్తో చూజ్ చేసుకుంటారు కాబట్టి ఇన్స్టిట్యూషన్ కూడా నాకు తెలిసినంత వరకు ఒక ప్రైమ్ ఇన్స్టిట్యూషన్ లేదా హిస్టరీ ఒక సక్సెస్ హిస్టరీ ఉన్న ఇన్స్టిట్యూషన్నే సెలెక్ట్ చేసుకుంటారు ఆ ఎయిమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా. సో అలా చూజ్ చేసుకున్నప్పుడే వీళ్ళు కాలేజెస్లో నీట్ ఓరియంటేషన్ ఉందా లేదా కూడా చూసుకుంటారు. కేవలం ఇంటర్మీడియట్ కోసం ఇవాళ ఎవరూ జాయిన్ అవ్వట్లేదు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎవరు ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటి అన్నీ తెలుసుకొని వెళ్తున్నారు. సో కాబట్టి అక్కడికి వెళ్తున్నప్పుడే వీళ్ళకి ఇంటర్మీడియట్తో పాటు నీట్ సంబంధించిన బైపీసీ విద్యార్థులు కాబట్టి నీట్ యూజీకి సంబంధించిన కోచింగ్ కూడా ఉంటుంది డిఫాల్ట్గా. ఇప్పుడు అన్ని ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఆ కోచింగ్ సెంటర్స్ అన్ని అవైలబిలిటీ వచ్చేసాయి కాబట్టి అక్కడే కోచింగ్ వాళ్ళకి బాగా అందుతుంది. ప్రాపర్గా మ్యాక్సిమం ఇంటర్మీడియట్ కాలేజీలో సిలబస్ అంతా కూడా నవంబర్ డిసెంబర్కి కంప్లీట్ చేసేస్తారు. సో వాళ్ళకి మిగతాదంతా నీట్ ఓరియంటేషన్ సిలబస్ మీద అంటే ఫస్ట్ ఇయర్ డిసెంబర్కి థియరీ కంప్లీట్ చేసేసి, సో నీట్ ఓరియంటెడ్ అంటే ఆబ్జెక్టివ్ టైపు ఓరియంటేషన్ ఇస్తారు సహజంగా కూడా. అంటే ఏ ఇయర్ సిలబస్ మీద ఆ ఇయరే వాళ్ళకి ఆ ఓరియంటేషన్ ఇస్తారు. సో మ్యాక్సిమం కొంత ఫోకస్గా ప్లాన్డ్గా అంటే డెసిషన్ స్టూడెంట్ బేస్డ్ సెంట్రిక్గా జరిగి ఉంటే మ్యాక్సిమం ఇక్కడే స్టూడెంట్ ఆ నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతాడు. సో సెకండ్ ఇయర్కి వచ్చేపాటికి ఇంకా నవంబర్లోనే త్వరగానే సిలబస్ కంప్లీట్ చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మళ్ళీ రివిజన్ చేయిస్తారు ఎంసీక్యూస్ ప్యాటర్న్, ఎందుకంటే నీట్ అనేది ఎంసీక్యూ ప్యాటర్న్లో ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి మ్యాక్సిమం అక్కడ ఆ డిజైర్ ఆ డెసిషన్ అలా కనుక జర్నీ స్టార్ట్ అయ్యి ఉంటే స్టూడెంట్ సెంట్రిక్గా ఖచ్చితంగా లాంగ్ టర్మ్కి వెళ్లకుండానే సెక్యూర్ చేయవచ్చు. హవెవర్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో మళ్ళీ రిజర్వేషను లేదా డొనేషను తర్వాత ఈ మెరిట్ అనే స్టేట్ మెరిట్ మళ్ళీ సెంట్రల్ మెరిట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత స్టూడెంట్ కష్టపడ్డా కొన్ని అవుట్ సైడ్ ఎలిమెంట్స్ కూడా ఇందులో
రోల్ ప్లే చేస్తున్నాయి, అవి స్టూడెంట్ చేతిలో ఉండవు. అతని దగ్గర ఉన్నది ఓన్లీ సబ్జెక్ట్ గెయిన్ చేయడం, దాన్ని పర్ఫామ్ చేయడం. సో కాబట్టి కొన్ని ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ని అతను ఏమీ చేయలేడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో అంత కష్టపడ్డా కూడా సీట్ రాకపోవచ్చు. ఇలాంటి విద్యార్థులు ఖచ్చితంగా ఒక 1 year వేస్ట్ అయినా, ఎందుకంటే మన దగ్గర సంవత్సరానికి ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇయర్ వేస్ట్ అవుతుంది. మనకు సంవత్సరానికి 2 సార్లు ఉంటే ఒక 6 నెలలు వేస్ట్ అవుతుంది. బట్ గవర్నమెంట్ కూడా అలాంటి ప్లాన్ చేస్తే మంచిది, చేస్తుంది కూడా. సో 1 year వేస్ట్ అవుతుంది అయినా పర్వాలేదు. ఇలాంటి వాళ్ళు కొద్దిలో మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ టర్మ్కి వెళ్ళవచ్చు. లాంగ్ టర్మ్కి వెళ్ళి ఎక్కడ మిస్టేక్స్ అయ్యా అంటే గుడ్డిగా లాంగ్ టర్మ్కి వెళ్ళినంత మాత్రాన మళ్ళీ నెక్స్ట్ వస్తుంది అష్యూరెన్స్ లాంటిది ఏమి ఎక్కడ ఉండదు. ఏ ఇన్స్టిట్యూట్ చెప్పినా అది ఒట్టిదే. మళ్ళీ స్టూడెంటే ఓన్గా అదే అన్నాను, జర్నీ స్టార్టింగ్ స్టూడెంట్ సెంట్రిక్గా జరిగితే అతను ఈ ఎర్రర్ లాగ్ బుక్ కనుక మెయింటైన్ చేసుకోగలిగితే ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఏ సబ్జెక్ట్లో మిస్ అయ్యాను, ఎన్ని మార్కుల్లో నేను మిస్ అయ్యాను, నా కేటగిరీకి అంటే తన యొక్క క్యాస్ట్ బేస్డ్ కానీ లేదా లొకాలిటీ బేస్డ్ కానీ, లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ కానీ, తర్వాత మెరిట్ ఈ జెండర్ బేస్డ్ కానీ, అమ్మాయికి అయితే ఒక రకంగా కట్ ఆఫ్ ఉంటుంది, అమ్మాయిలు కొంచెం కాంపిటీషన్ ఎక్కువ బైపీసీలో, సో అబ్బాయిలతో పోల్చుకుంటే. సో అవన్నీ కూడా కౌన్సిలింగ్లో ఫస్ట్ కౌన్సిలింగ్లో అనాలిసిస్ కనుక ఒక ఎక్స్పర్ట్తో కూర్చొని ఒక పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ కనుక తీసుకుంటే, సో నెక్స్ట్ కౌన్సిలింగ్కి సబ్జెక్ట్తో పాటు వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నాడు కాబట్టి అవి వాళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కనుక ప్రిపరేషన్ సాగిస్తే మ్యాక్సిమం ఒక లాంగ్ టర్మ్లో సక్సెస్ అనేది చేయొచ్చండి. అండ్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు సిలబస్ అయితే మారదు నీట్, అండ్ ఈ ఇయర్లో ఇప్పుడు షార్ట్ ఆర్ లాంగ్ టర్మ్ చేసి ర్యాంక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కాంపిటీషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే 1 year ఇక్కడ లాస్ అవుతారు, దాంతో పాటు కాంపిటీషన్ కూడా పెరుగుతుంది, అప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడాలి కదా. అవుతుంది. అంటే సంవత్సరానికి 22 లక్షల మంది రాస్తున్నారు అనుకుంటే రఫ్గా అటు ఇటుగా 1,20,000 మందికి సీట్ వచ్చినాయి అంటే రిమైనింగ్ 21 లక్షల మందిలో మినిమం 50% మళ్ళీ వీళ్ళతో జాయిన్ అవుతారు. మళ్ళీ ఫ్రెష్గా 22 లక్షల మంది ఉంటారు, రఫ్గా చెప్తున్నారు 20+, అంటే మళ్ళీ 30 లక్షల మందితో పోటీ పడాల్సి వస్తుంది. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ కౌన్సిలింగ్. సో చాలా మందికి కూడా ర్యాంక్ బాగా వచ్చినప్పటికీ కూడా కౌన్సిలింగ్లో బెస్ట్ కాలేజెస్, బెస్ట్ యూనివర్సిటీస్ని మిస్ అవుతూ ఉంటారు. సో ఇది ఎందుకు అంటారు? ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కౌన్సిలింగ్లో? దాన్ని ఎలా మనం రెక్టిఫై చేయొచ్చు? సహజంగా ఇప్పుడున్న మన కుటుంబ వ్యవస్థలో ఇంటికి ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటున్నారు. అంటే అందులో ఒకరు బైపీసీ తీసుకుంటే ఇద్దరు బైపీసీ తీసుకొని చాలా అరుదు. కాబట్టి ఒకరు బైపీసీ తీసుకుంటే ఆ పేరెంట్కి ఇదే ఫస్ట్ టైం కౌన్సిలింగ్ ఫేస్ చేయడం. ఆ స్టూడెంట్కి సబ్జెక్ట్ మీద పట్టు ఉంటుంది తప్పితే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద అవగాహన ఉండదు. సో ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కొత్త నోటిఫికేషన్ వస్తాయి. సెంట్రల్ అంటే నేషనల్ కేటగిరీలో కొన్ని 15% సీట్స్ ఉంటాయి, స్టేట్ కేటగిరీలో ఉంటాయి, తర్వాత స్టేట్లో పక్కన స్టేట్లో కూడా మనకు అవకాశాలు కొన్ని ఉంటాయి. సో వీటి మీద ఎప్పటికప్పుడు వచ్చే నోటిఫికేషన్లు కానీ, కొత్తగా లాస్ట్ కౌన్సిలింగ్ మూమెంట్లో కొన్ని కొత్త కాలేజీలు పర్మిషన్ వస్తాయి. మన ఇండియన్లో ముందుగా అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాస్ట్ మినిట్లో కూడా కొన్ని కాలేజీలు అప్పటికప్పుడు యాడ్ చేస్తుంది. సో డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీ ఉంటాయి, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. వీటిని ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. సహజంగా ఈ నాలెడ్జ్ని వాళ్ళకి లేకపోవడం వల్ల కొంత సీట్లు మిస్ అవుతారు. కౌన్సిలింగ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అదొక లాజికల్గా పెట్టాలి. సో అంటే ముందు అది సిస్టమ్ అల్గారిథం కాబట్టి సిస్టమ్ ముందుగా ప్రయారిటీ బేస్ మీద అలాట్ చేసుకుంటూ వెళ్తుంది, ఆర్డర్ బేస్ మీద వెళ్తుంది. సో మనం పెడుతున్నప్పుడే ఒక లిస్ట్ తయారు చేయడంలోనే చాలా జాగ్రత్త ఉండాలి. అంటే దాని మీద చాలా రీసెర్చ్ చేయాలి, లేదా ఒక ఎక్స్పర్ట్ సపోర్ట్ తీసుకొని ముందు ఒక లిస్ట్ రాసి పెట్టుకోవాలి. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ పెట్టాలి. అందులో కూడా గవర్నమెంట్ కాలేజీలో కూడా ఆల్రెడీ ఒక బ్యాచ్ పాస్ అవుట్ అయి ఉండాలి. కొత్తగా ఈ సంవత్సరం వచ్చిన కాలేజీ కంటే కూడా ఆల్రెడీ ఒక సీనియర్ బ్యాచ్లను చూసుకుంటూ, అంటే ఎప్పుడో 50 ఏళ్ల కిందట కాలేజీ ఫస్ట్, తర్వాత ఒక 10 ఏళ్ల కిందట కాలేజీలు అట్లా లిస్ట్ ఆర్డర్లో చేసుకుంటూ వచ్చి లాస్ట్లో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాలేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీల కంటే ముందు కూడా ఫ్రెష్ గవర్నమెంట్ కాలేజ్ బెటర్. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ అలాట్ చేశారంటే ఖచ్చితంగా మెడికల్ ఎడ్యుకేషన్లో పేషెంట్స్ అవైలబిలిటీ అక్కడ ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పేషెంట్స్ వస్తారు. మెడికల్ ఎడ్యుకేషన్లో నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే పేషెంట్స్ ఆర్ ద ఓపెన్ బుక్స్. అవి తెరిచిన పుస్తకాలు, ఎంతమంది రోగుల్ని చదివితే అంత సబ్జెక్ట్ వస్తుంది. అందుకే మీరు చూడండి, చదివిన పేరెంట్ అయినా చదువులేని పేరెంట్ అయినా తన అబ్బాయికి లేదా అమ్మాయికి మంచి మార్కులు వస్తే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజీకి వెళ్తాడు. అప్పుడు దాకా బాగా డబ్బులు ఉన్న పేరెంట్ అయినా కాన్వెంట్లో చదివించి లేదా ఇంటర్మీడియట్ మంచి కార్పొరేట్ కాలేజ్ చదివించిన మెడిసిన్ వచ్చేపాటి గవర్నమెంట్ కాలేజీకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక డిఫాల్ట్గా ఒక ఇదేంటంటే కొండగుర్తులాగా ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో చేరితే అక్కడ ఫ్యాకల్టీ సరిగ్గా ఉండరు, లేదా ఉన్న వాళ్ళ టీచింగ్ వాళ్ళకి హాస్పిటల్స్ ఉంటాయి, అటు వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ పేషెంట్స్ అనేవాళ్ళు ఎంతమంది కావాలంటే అంతమంది ఉంటారు.
గవర్నమెంట్ experience హాస్పిటల్స్. అన్నమాట, సో కాబట్టి ఈ సెలక్షన్ పెట్టేటప్పుడు సీనియర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కాలేజెస్ ముందు, తర్వాత మిడిల్, తర్వాత జూనియర్, అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ కాలేజెస్. ప్రైవేట్ కాలేజీలో కూడా మళ్ళీ సీనియారిటీ చూసుకోవాలి. అంటే వాటి యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్ని చూసుకుంటూ ఒక ఆర్డర్, ఈ ఆర్డర్ని ఫాలో అవుతున్న తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా బ్యాచ్ బయటకు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉంటుంది. మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం అంత అవ్వదు, కానీ ఒక బ్యాచ్ బయటకు వచ్చేపాటికి ఇయర్ బై ఇయర్ వాళ్ళు కూడా డెవలప్ చేసుకున్నారు. అందులో కూడా ప్రైవేట్ కాలేజీలో కూడా పీజీ కోర్సెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా అది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది అనమాట. సో ముందు పీజీ కోర్సులు ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత పీజీ లేకుండా ఓన్లీ యూజీ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో కూడా మళ్ళీ అంటే మన ర్యాంక్ సరిపోయినప్పుడు మళ్ళీ మెల్లగా మనం కూడా స్టెప్స్ దిగుతూ రావాలి. సో ఆర్డర్ని ఇలా పెట్టుకుంటూ వస్తే చాలా మంచి కాలేజ్ వచ్చావు. అందుకే కొంత మరి ఇక్కడ దగ్గరలో ఉండాలి, అమ్మాయి కదా, ఏ మెడికల్ కాలేజీ మన ఊర్లో మన ఇంటి పక్కన ఉండదు. ఉన్నా మన ర్యాంక్కి వచ్చే అవకాశాలు 99% కష్టం. కాబట్టి ఖచ్చితంగా మెంటల్గా ప్రిపేర్, మంచి కాలేజీ దూరమైనా వెళ్ళాలి. డిస్టిక్ దాటాలి లేదా స్టేట్ దాటినా తప్పలేదు. మెడికల్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ 19-20 ఇయర్స్ క్రాస్ అయి ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఎనఫ్ ఇది ఎబిలిటీస్ ఉంటాయి, మెచ్యూరిటీ ఇది ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడకుండా. అంటే కాలేజ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, దగ్గర ఉండడం అనేది ఇంపార్టెంట్ కాదు. సో కాబట్టి పేషెంట్ ఫ్లో ఆధారంగా, తర్వాత సీనియారిటీ ఆధారంగా, అందులో పీజీ కోర్సుల ఆధారంగా ఇలా ఒక సైంటిఫిక్ ఆర్డర్ పెట్టుకుంటూ తర్వాత మళ్ళీ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటిని కూడా ఒక ఇదే బేస్ మీద ఒక ఆర్డర్ తయారు చేసుకొని ఒక 100-150 కాలేజీలని, వీలైతే 200 కాలేజీలు లిస్ట్ తయారు చేసుకోవాలి. చేసుకొని దాని ఆర్డర్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి, ఒక లాజికల్ ప్రిపరేషన్ ఉండాలి. సో ప్రీవియస్కు వీళ్ళకి ఈ జెండర్కి అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి, లేదా ఈ కేటగిరీకి క్యాస్ట్ బేస్డ్ కూడా మన దగ్గర రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎక్కడ కట్ ఆఫ్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ సీట్స్ అలొకేట్ అయ్యాయి, దానికి అటు ఇటుగా కొంచెం మనం ఒక అండర్స్టాండింగ్కి పనికొస్తుంది అది. బట్ ఎగ్జాక్ట్గా అదే రాకపోవచ్చు, ఎందుకంటే కాలేజీలు పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయి, మళ్ళీ జనాభా కూడా పెరుగుతారు, మార్కులు కట్ ఆఫ్ ర్యాంకులు మారుతూ ఉంటాయి, టాప్ ర్యాంకర్ స్కోర్ మారుతూ ఉంటుంది ఎవరి ఇయర్, క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ని బట్టి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి. బట్ అది ఒక బెంచ్ మార్క్ లాగా పనిచేస్తుంది, ఒక లైన్ అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నిటికీ ఒక రీసెర్చ్ చేయడం, ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం, దీంట్లో ఒక అడ్వైజర్ అంటే ఒక అనలిస్ట్ని, ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒక చిన్న తప్పు వల్ల సీట్ మిస్ అవుతాయి, ఇయర్ వేస్ట్, మధ్యలో ఎక్కడ కౌన్సిలింగ్ లేదు, మళ్ళీ ఇయర్ దాకా వెయిట్ చేయాలి, ఇయర్ దాకా వెయిట్ చేసి ఈ ర్యాంక్ పనిచేయదు, మళ్ళీ ప్రిపరేషన్ చేసి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, పొరపాటున ఈ స్కోర్ రాకపోతే మళ్ళీ ఆ ఇయర్ కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ చేస్తున్నప్పుడే కొంచెం రీసెర్చ్ బాగా చేసి ఒక ఎక్స్పర్ట్ని, ఒక అందులో మెడికల్ ఎడ్యుకేషన్ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని లేదా కన్సల్టెంట్స్ ఎవరంటే వాళ్ళని అడ్వైస్ తీసుకొని వాళ్ళకి ఏదైనా ఫీ పే చేసి ముందు ఈ రకమైన లిస్ట్ని లేదా రీసెర్చ్ని రెడీ చేసుకుంటే వీళ్ళకి అంటే పర్సనలైజ్డ్ ఉండాలి, వీళ్ళ కేటగిరీకి, వీళ్ళ జెండర్కి, వీళ్ళ లొకాలిటీ. మళ్ళీ ఆంధ్రాలో చూస్తే ఓయూ రీజన్ అని, మనకైతే తెలంగాణ ఓయూ రీజన్ ఉంటుంది, రాయలసీమ వెళ్తే ఎస్వి రీజన్ ఉంటుంది, మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ ఉంటుంది. బట్ ఆ రీజన్ కూడా చూసుకోవాలి. సో వీటన్ని దృష్టిలో పెట్టుకుని ఒక లిస్ట్ తయారు చేసుకుంటే ఖచ్చితంగా ఇది మనం మంచి సీటు సెక్యూర్ చేయొచ్చు. అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ చాలా 1 ఇయర్ లాంగ్ టర్మ్ వెళ్ళి చాలా ప్రిపేర్ అయ్యి చాలా రెడీ అయిన ఒక్క నిమిషం కాలేజీకి లేట్ వెళ్తే సెంటర్కి ఎగ్జామ్కి అలౌ చేయరు. అలాంటిది ఒక చిన్న మిస్టేక్ చేస్తే సీట్ కోల్పోతారు. మళ్ళీ 1 ఇయర్ దాకా వెయిట్ చేయాలి, 1 ఇయర్ దాకా వెయిట్ చేస్తే సరిపోదు, మళ్ళీ చదవాలి, మళ్ళీ ఇంత స్కోరు లేదా ఇంతకంటే ఎక్కువ స్కోరు రావాలి, ఎందుకంటే తక్కువ వస్తే మళ్ళీ ఆ సంవత్సరం కూడా వేస్ట్. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని లిస్ట్ని ఒక పేరెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, లేదా వాళ్ళకి ఆ నాలెడ్జ్ లెవెల్ లేకపోతే, అవగాహన స్థాయి లేకపోతే, అందరికీ ఉండాలని గ్యారెంటీ ఏం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫస్ట్ టైమర్స్ ఉంటారు చాలా మంది ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి, దీంట్లో వచ్చే మార్పులు చేర్పులు ఆ ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్ని కొంచెం అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఏదైనా ఫీ చేసి వాళ్ళని హైర్ చేసుకుంటే వాళ్ళే అన్నీ చేసి పెడతారు. ఇలా చేస్తే మంచి సీటు సెక్యూర్ చేయొచ్చు. ఓకే. అండ్ నీట్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మన ఇండియాకి ఇది ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్ అయితే మనం నీట్లో ర్యాంక్ రాని వాళ్ళకి, లేదంటే తక్కువ స్కోర్ వచ్చింది, లేదా నీట్ రాయలేదు, అలాంటి వాళ్ళు కూడా అబ్రాడ్కి వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ చేయొచ్చు, ఇక్కడికన్నా కూడా ఇంకా తక్కువ ఫీతో మనం ఎంబీబీఎస్ చేయొచ్చు అని మనం చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాం. సో చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీరేమంటారు దీని గురించి? అక్కడ తక్కువ ఫీజులో అలా నీట్ లేకుండా కంప్లీట్ అయిన తర్వాత, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఇండియాలో? ఇందులో మీరు 3 రకాల కేటగిరీస్ని డిస్కస్ చేశారు. మంచి ర్యాంక్ వచ్చి సీట్ మిస్ అయిన వాళ్ళు, లేదా జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు, అసలు క్వాలిఫై కాని వాళ్ళు. కింద నుంచి వద్దాం. అసలు క్వాలిఫై కానివాడు ఇండియాలో మెడిసిన్ చదవడానికి అర్హుడు కాదు, నో ఎలిజిబిలిటీ. అంటే గతంలో ఈ నీట్ రానప్పుడు ఎంసెట్గా కౌన్సిలింగ్ జరిగినప్పుడు స్టూడెంట్ దగ్గర ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పాస్ అయినా
ఎంసెట్ క్వాలిఫై కాకపోయినా, ఎంసెట్ రాయకపోయినా ఎన్ఆర్ఐ కోట అంటే సి కేటగిరీ సీట్ కొనుక్కునే అవకాశం ఉన్నది. అంటే స్టూడెంట్ దగ్గర మెరిట్ లేకపోయినా పేరెంట్ దగ్గర మెరిట్ ఉంటే సీట్ కొనే అవకాశం గతంలో ఉండింది. నీట్ వచ్చిన తర్వాత అలాంటి అవకాశం లేదు. సి కేటగిరీ కూడా పేరెంట్ దగ్గర డబ్బులున్నా, మీరు కొనడానికి మీ దగ్గర డబ్బులు, అమ్మడానికి కాలేజీ వాడు సిద్ధంగా ఉన్నా, మీరు క్వాలిఫై కాకపోతే వాళ్ళు అమ్మలేరు, మీరు కొనలేరు. సో మెడికల్ ఎడ్యుకేషన్ చదవడానికి ఇండియాలో ఎలిజిబుల్ కాదు. మరి బయటికి వెళ్ళొచ్చా అంటే బయటికి వెళ్తున్నారు కొంతమంది, రమ్మంటున్నారు, వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా పేరెంట్స్ గమనించాల్సింది. ఇది చాలా ప్రమాదకరము. నీట్ క్వాలిఫై కాకుండా బయటికి వెళ్తే, క్వాలిఫై అంటే ఏంటి, 720 మార్కుల్లో ఆ కట్ ఆఫ్ పర్సంటేజ్ కింద కౌంట్ చేస్తారు కాబట్టి అది స్టాండర్డ్గా ఉండదు. 120, 140, 150 నుంచి అలా ఫ్లోటింగ్ అవుతుంది. సో ఈ 150 మార్క్స్ కూడా సెక్యూర్ చేయలేని వాడు, వాళ్ళు చెప్పేది ఏంటంటే బయటికి ఎంకరేజ్ చేసేవాళ్ళు నీట్గా రాకపోయినా బయట చదివేసి అటు నుంచి అటు యుఎస్ వెళ్ళిపోవచ్చు. గమనించండి, బాగా ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇక్కడ జస్ట్ క్వాలిఫై మార్కులు రాని వాళ్ళు రేపు బయటికి వెళ్ళి చదివి అక్కడి నుంచి యుఎస్ఎంఎల్ఈ క్లియర్ చేసి యుఎస్ వెళ్ళిపోవచ్చు, అక్కడ సెటిల్ అయిపోవచ్చు అనే ఒక భ్రమ కల్పిస్తున్నారు. ఆ భ్రమలో పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇక్కడ క్వాలిఫై కానివాడు అక్కడికి వెళ్ళి మెడిసిన్ చదవడం, మెడిసిన్ సబ్జెక్ట్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్. మిగతా సిలబస్తో పోల్చుకుంటే మెడిసిన్ సిలబస్ అని హెవీ సిలబస్, 19 సబ్జెక్ట్స్ ఉంటాయి, చాలా హెవీగా. ముందు మెడిసిన్ ఇన్ టైం పాస్ అవ్వడం కూడా చాలా కష్టం. ఇప్పుడు మీరు బాగా ప్రాక్టికల్గా చూస్తే గాంధీ ఉస్మానియాలో సీట్ సంపాదించిన వాళ్ళు కూడా ఇయర్ ఫెయిల్ అవుతున్నారు. 5.5 yearsలో అందరూ గ్రాడ్యుయేట్ అవ్వట్లేదు. గాంధీ ఉస్మానియాలో సీట్ వచ్చిందంటే అర్థం ఏంటి, మెరిట్ స్టూడెంట్స్ అప్పుడు, రైట్? కౌన్సిలింగ్ టైంలో సరే కొంత రిజర్వేషన్ ఏదో సపోర్ట్ చేసినారు, బట్ అయినా సరే ఆ కేటగిరీలో వాళ్ళు మెరిట్ స్టూడెంట్సే. సో అలాంటి వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అవుతున్నారు, సెకండ్ ఇయర్ ఫెయిల్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఈ ర్యాంకులు మార్కులు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో రావడం వేరు, సబ్జెక్ట్ మీద పట్టు ఉండడం వేరు. కాబట్టి అలాంటిది మీరు బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మెడిసిన్ చేసి ఇండియాకి వస్తే మీకు గవర్నమెంట్ రాయాల్సిన లైసెన్స్ ఎగ్జామ్, ఇండియాకి వచ్చాక లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది. వి కాల్ ఇట్ FMGE, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్. ఇప్పుడు దాకా FMGE సపరేట్గా ఉంది. ఫ్యూచర్లో నెక్స్ట్ పెడితే కనుక ఇక్కడ స్టూడెంట్స్కి కూడా లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అబ్రాడ్లో చదివించిన వాళ్ళు కూడా సేమ్ ఎగ్జామ్ ఉంటుంది, సేమ్ క్వశ్చన్ పేపర్ రాస్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ FMGE ఉంది, బయటికి వెళ్ళి చదివస్తాయి. ఆ ఎగ్జామ్కి మీరు అటెండ్ కావాలన్నా, మీరు అనుకుందాం మంచి గవర్నమెంట్ కాలేజ్ చదివి మంచి నాలెడ్జ్తో వచ్చారు, కానీ నాలెడ్జ్ని మెజర్ చేసేది ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్గా ఎగ్జామే, రైట్? సో ఆ ఎగ్జామ్కి కూర్చోడానికి అర్హత మీకు ఉండదు. FMGకి మీరు నీట్ క్వాలిఫై కాకుండా ఇప్పుడు వెళ్తే, ఎందుకంటే ఈ నీట్ క్వాలిఫికేషన్ అనేది బయట కాలేజీలకి యూనివర్సిటీస్కి అవసరం లేదు, మన ఇండియాకి మాత్రం. ఎగ్జామ్ నేమ్ ఇట్ సెల్ఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది ఇండియాకి సంబంధించిన ఎగ్జామ్, ఇది ఇంటర్నేషనల్ ఎగ్జామ్ ఏమీ కాదు. సో వాడు ఇది పట్టించుకోడు, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు అలౌ చేస్తాడు, ఫీజు కడితే అడ్మిషన్ ఇస్తాడు. కానీ రేపొద్దున ఎండ్ ఆఫ్ ది డే మీ సొంత ఊరికి, సొంత కంట్రీకి తిరిగి రావాల్సిందే. 1000కి ఒక్కరికి కూడా నాకున్న ఈ 12-13 అనుభవంలో ఇలా వెళ్ళిపోయి యుఎస్ఎంఎల్ఈ కొట్టేసి యుఎస్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు లేరు, రేర్ ఉంటారు, చాలా రేర్. నేను చెప్పాను కదా, ఆ మోటివేషను, ఆ సెంట్రిక్, ఆ డెసిషన్ మేకింగ్ బిగినింగే ఆ స్టూడెంట్ ఓరియంటేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా చాలా స్కూల్స్ చదివాము, కాలేజీలో చదివి వచ్చాం. మనకు ప్రతి స్కూల్లోనూ ఒక 50 మంది ఉంటే ఖచ్చితంగా ఒక 4-5 మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. నాట్ బికాస్ ఆఫ్ ది కాలేజ్, నాట్ బికాస్ ఆఫ్ ది ఫ్యాకల్టీ, బేసిక్గానే వాళ్ళు మెరిట్. సో వాళ్ళ ఫ్యామిలీ ఓరియంటేషన్ కావచ్చు, లేదా అతని బ్రాటప్ అలా ఉండొచ్చు, రైట్? సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి ఆబ్వియస్లీ యుఎస్ఎంఎల్ఏ వస్తుంది, నాట్ బికాస్ ఆఫ్ నీట్ క్వాలిఫై కాకుండా ఆ పలానా కంట్రీకో కాలేజ్కి వెళ్ళినందుకు వల్ల కాదు. ఆ క్యాండిడేట్స్ వేరుగా ఉంటారు, రైట్? సో వాళ్ళని చూపించి, అంటే యుఎస్ చెట్టు పేరు చూపించి ఈ అన్డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న కాలేజీలు నమ్మడం. పేరెంట్ కూడా యుఎస్ అనగానే సహజంగానే మన వ్యవస్థలో యుఎస్ మీద ఉన్న క్రేజ్ సహజంగానే ఉంటుంది కాబట్టి ఆ క్రేజ్ని యూజ్ చేసుకుని ఇక్కడ ఉన్న కాలేజీలు నమ్మడం. సో కాబట్టి పొరపాటును కూడా అలాంటి తప్పు చేయవద్దు. మీరు ఇప్పటికే ఇష్టం ఉండో లేకో బైపీసీ చూస్ చేసుకున్నారు, ఆల్రెడీ ఒక స్టెప్ వేసేసారు, ఇకనైనా రియలైజ్ అవ్వండి. క్వాలిఫై కానప్పుడు నిజంగా మీరు పర్సనల్గా కూర్చొని సెల్ఫ్ అనాలిసిస్ చేయండి, నిజాయితీగా ప్రాక్టికల్గా చేయండి. సో ఇది నాకు మెడిసిన్ చేయాల్సిన అవసరం లేదు, అందరూ డాక్టర్లు అవుతే ఇంకేముంది, నర్సులు కావాలి, ఫార్మసిస్టులు కావాలి, తర్వాత చాలా బైపీసీ బేస్డ్ చాలా కోర్సులు వచ్చాయి, రీసెర్చ్ వచ్చాయి, సైంటిఫిక్ రీసెర్చ్ వచ్చాయి, ఫోరెన్సిక్ సైన్సెస్ వచ్చాయి, చాలా వచ్చాయి, బయోటెక్నాలజీ చాలా ఉన్నాయి ఆప్షన్స్. మెడిసిన్ రాలేదు, ఈ ఆప్షన్స్కి వెళ్ళడం లేదు. ఇంకా సీరియస్ డిజైర్ ఉంది, బయటికి వెళ్తున్నావా, క్వాలిఫై కాకుండా వెళ్ళడం అనేది నీకు ఎలిజిబిలిటీ లేదు, అసలు నీకు అర్హత లేదు. అర్హత లేని దాని గురించి ఆలోచించడమే తప్పు. నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి బిజినెస్ చేసేవాడు కూడా నేను అట్రాక్ట్ చేస్తున్నాడు, ఆలోచన నీలో ఉంది కాబట్టి వాడు అట్రాక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. క్వాలిఫై కాలేదంటే ఆ పేరెంట్ స్టూడెంట్ కూర్చొని సెల్ఫ్గా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. క్వాలిఫై కానివాడు మెడిసిన్ చదవాలా, మెడిసిన్ పనికొస్తాడా, చదవాలని కోరుకోవడం తప్పులేదు, ఆశ ఉండడం తప్పులేదు. ఈ ఆశ మిమ్మల్ని
ఈ ఫ్రాడ్ దీని వైపు అట్రాక్ట్ చేస్తుంది. తీసుకెళ్తుంది. మీరు చూడండి ఎక్కడైనా సరే ఆశే చాలా వరకు ఈ ఈ ఫ్రాడ్ వైపు అట్రాక్ట్ చేస్తుంది. అది ఇంట్రెస్ట్ బేస్డ్ అధిక వడ్డీలు కానీ లేదా లాటరీ స్కీమ్స్ కానీ Yes. బెట్టింగ్స్ కానీ ఇది అన్నిటికీ మూలం ఏంటంటే ఆశ. ఆశ, దురాశ. ఆశ హద్దులు దాటిన ఆశ దురాశ. దురాశ. సో దురాశ ఉండడం, ఆశ ఉండడం తప్పు కాదు, ఉమ్. తప్పు కాదు, అందరూ చదవాలి మెడిసిన్, అందరికీ కాదు. దురాశ అంటే మనకు అర్హత లేనిది, మన శక్తికి మించినది మనం ఆశించడం అనేది దురాశ. Correct. కాబట్టి దయచేసి దీన్ని మీరు నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఆలోచించి మిగతా కోర్సులకు వెళ్ళడం. లేదు నెక్స్ట్ ఇంకొక అటెంప్ట్ చేసినప్పుడు క్వాలిఫై రాలేదు, కొంచెం దూరంలో ఆగిపోయారు, సరే కొందరికి ఏముంటుంది అప్పర్ క్యాస్ట్ ఉంటుంది, వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. సపోర్ట్ చాలా miss ఉండదు, అయిపోవచ్చు. కానీ ఫ్యామిలీ ఏమో పూర్ ఉంటుంది. ఉమ్. అందరు అప్పర్ క్యాస్ట్లో అంతా రిచ్ కాదు, లోయర్ క్యాస్ట్ అంతా కూడా అవును. పూర్ కాదు, అందులో మిక్స్ అయిపోయింది. ఉంటుంది. అందులోనూ రిచ్ పూర్ అన్నిట్లోనే ఉన్నారు. ఉమ్. సో మీ స్టాటస్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్. అప్పటికీ కూడా వెళ్ళాలనుకుంటే క్వాలిఫై అయ్యి వెళ్ళండి. Okay. వెళ్ళేటప్పుడు స్ట్రాంగ్ డిజైర్, ఇప్పుడైనా స్టూడెంట్ సెంట్రిక్ ఉండాలి. Yeah. మళ్ళీ ఇప్పుడు కూడా పేరెంట్ సెంట్రిక్గా డెసిషన్ అంటే జరిగింది correct అనుకోండి, కాదు. మళ్ళీ ఇది కూడా కెరీర్ లైఫ్ అవుతుంది. Yeah. బాగా గుర్తుంచుకుని బైపీస్ తర్వాత కన్నా ఇంకేదైనా కోర్స్కి వెళ్ళిపోవచ్చు, ఉమ్. కానీ మెడిసిన్కి బయటికి వెళ్ళిన తర్వాత ఉమ్. కెరీర్లు బయటకు వచ్చిన తర్వాత, ఒక అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి చదవలేం. కష్టం. ఈ స్టెప్ అన్న ఒక స్టెప్ ఆల్రెడీ రాంగ్ పడ్డది, ఏదో తెలియక అందరితో పాటు ఫ్లోలో వెళ్ళిపోయారు. స్టూడెంట్ని ఎంకరేజ్ చేసి బైపీస్ వైపు వచ్చారు. ఉమ్. కనీసం ఇప్పుడన్నా క్వాలిఫై కాకుండా బయటికి వెళ్తే ఖచ్చితంగా డెసిషన్ అనేది రాంగ్ అయితే రిజల్ట్స్ కూడా రాంగ్ గానే ఉంటాయి. డెసిషన్ ప్రాపర్గా ఉంటే, సైంటిఫిక్గా ఉంటే, వైజ్గా ఉంటే రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. Okay. కాబట్టి మీరు క్వాలిఫై కాకుండా బయటికి వెళ్ళి రేపొద్దున ఏ కన్సల్టెంట్నో ఏ కాలేజ్నో బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సార్ ఈ ఇయర్ మనం చూసుకుంటే నీట్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తాను, అంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇలా జరిగినప్పుడు స్టూడెంట్స్ చాలా మంది కూడా ఆల్రెడీ చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న టైంలో మళ్ళీ రీ ఎగ్జామ్ అంటే నిజంగా వాళ్ళ మైండ్ బ్లాక్ అవుతుంది. అంటే మళ్ళీ ప్రిపరేషన్ డే 1 నుంచి స్టార్ట్ చేయడం అదొక చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. సో ఇలా రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? రకరకాల రీజన్స్ మనం చూసాం. పేపర్ లీక్ అవడం వల్ల ఈసారి అయితే మళ్ళీ రీ ఎగ్జామ్ చేశారు. సో ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవచ్చు? సహజంగా ఎందుకు ఈ రీ ఎగ్జామ్స్ లేదా క్వశ్చన్ పేపర్ ఎలా leak క్వశ్చన్ అవుతుంది? పేపర్ లీక్ అవుతుంది కాబట్టి రీ ఎగ్జామ్ పెట్టాలి. అవును. ఎందుకంటే లీక్ అయిన చోట అన్రిజర్వ్ క్యాండిడేట్స్ బెనిఫిట్ Score పొందే అవకాశం చేస్తారు. ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి అది అన్ఫేర్ కాబట్టి రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఉమ్. అసలు ఈ క్వశ్చన్ పేపర్ లీక్ ఎందుకు జరుగుతుంది? ఉమ్. అసలు దీన్ని ఎవరు చేస్తున్నారు, అవును. ఎందుకు చేస్తున్నారు? సో చేస్తుంది మళ్ళీ స్టూడెంట్సే, ఉమ్. డైరెక్ట్గా స్టూడెంట్స్ కాదు, వాళ్ళ పేరెంట్స్. స్టూడెంట్ దగ్గర డబ్బులు ఉండవుగా, పేరెంట్ దగ్గర డబ్బులు ఉంటాయి. ఉమ్. ఎందుకు క్వశ్చన్ పేపర్ కొనాలని చూస్తున్నారు? ఫస్ట్ అంటే ఈ గ్యాప్, డిమాండ్ సప్లైలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో, అంటే 22 లక్షల మంది మెడిసిన్ చేయాలని నీట్ ఎగ్జామ్ రాస్తే మనకు ఉన్నది 1,20,000. See. అంటే 1:20 ఆర్ 22, అంటే ఒకరికి సీట్ వస్తే 21 మంది డిసప్పాయింట్ Loss అవుతున్నారు. అవుతారు. రైట్? Yes. ఈ డిసప్పాయింట్మెంట్ కాకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు? ఫస్ట్ కార్పొరేట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఉమ్. డబ్బులు ఎక్కువైనా కార్పొరేట్ ఇంటర్మీడియట్ అక్కడ చదివిస్తున్నారు. ఉమ్. ఆ తర్వాత ఇంకో స్టెప్ ఏం చేస్తున్నారు? మళ్ళీ లాంగ్ టర్మ్ పంపిస్తున్నారు, ఆ ఇన్స్టిట్యూట్లోనూ ఇంకో ఇన్స్టిట్యూట్కు డబ్బులు ఖర్చు పెడతారు. ఇంక ఇది అయిపోయింది, వాళ్ళ చేతిలో ఆప్షన్ అయిపోయింది, ఇంకా ఎగ్జామ్ జరిగిపోయింది. ఉమ్. ఎగ్జామ్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఆప్షన్ ఉండదు. కాబట్టి లాస్ట్ ఆప్షన్ ఏంటి? ఇంకా క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం. ఎందుకు క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నాడు? పేరెంట్కి చదువుకున్న పేరెంట్కైనా చదువులేని పేరెంట్కైనా సహజంగా అందరికీ ఒక ఐడియా ఏంటంటే, ఉమ్. ఒక్కసారి ఎంబీబీఎస్ సీట్ కనుక సంపాదిస్తే, అంటే ఈ నీట్ అనే గేట్ దాటి మెడికల్ కాలేజ్లో సీట్ సంపాదిస్తే సహజంగా మనకున్నది ఏంటి? మెరిట్, రిజర్వేషను, డొనేషన్, 3 సిస్టమ్స్ ఉన్నాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. ఏ పూర్తిగా మెరిట్తో వెళ్తాయి గవర్నమెంట్ కాలేజీలో, కానీ ప్రైవేట్ కాలేజీలో 50%, గవర్నమెంట్ కాలేజీలో అయితే 100%. ప్రైవేట్ కాలేజీలో మిగతా 50% రిజర్వేషన్ ఉంటుంది, ప్లస్ మెరిట్ కూడా ఇస్తారు, తర్వాత పేమెంట్కి కూడా స్కోప్ ఉంటుంది. ఇక సి కేటగిరీ అని ప్యూర్గా మనీ బేస్డే ఉంటుంది. సో ఒక్కసారి ఈ గేట్ దాటి ఆ 3 కేటగిరీలో ఏదో కేటగిరీలో సీట్ సంపాదిస్తే మన ఇండియాలో ఉన్న సిస్టమ్ ప్రకారం వాడు డాక్టర్ అయిపోయినట్టే. నో మ్యాటర్ వాడు ఎంబీబీఎస్ 5.5 years పాస్ అయ్యాడా, లేదా 8 years చదివాడా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడా, డిస్టింక్షన్ అయ్యాడా, ఫస్ట్ క్లాస్ వచ్చాడా, సెకండ్ క్లాస్ వచ్చాడా, లేదా ఆర్డినరీగా పాస్ అయ్యాడా అనేది నో మ్యాటర్. మనం ఎప్పుడు కూడా మన సొసైటీలో కూడా అది యాక్సెప్టెన్స్ ఉంది. మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఎంబీబీఎస్లో మీరు ఏమన్నా ఫస్ట్ క్లాస్ వచ్చారా, లేదా మీ స్కోర్ ఎంత అని అడగం మనం. అడగలేము. సో ఎందుకంటే సొసైటీలో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. మెడిసిన్ అనేది ఒక రెస్పెక్టబుల్ ఇది, అంటే మెడిసిన్లో మాత్రమే డబ్బుతో పాటు గౌరవం దొరుకుతుంది. సో ఈ పొజిషన్ కోసం పేరెంట్స్, స్టూడెంట్స్ ఎన్ని ప్రయత్నాలను చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా క్వశ్చన్ పేపర్ని కొనడం. కొనేవాడు ఉన్నాడు కాబట్టి అమ్ముతున్నాడు.
రైట్. సో అమ్మేవాడు ఉన్నాడు కాబట్టి కొంటున్నాడు రెండు మళ్ళీ. సో ఎందుకు కొంటున్నారంటే ఇదే బ్లైండ్గా ఒకసారి మెడిసిన్లో సీట్ వస్తే వాడు సొసైటీలోకి డాక్టర్గా వెళ్ళిపోతున్నాడు, డిఫాల్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఎక్కడ లైసెన్స్ ఎగ్జామ్ లేదు, అంటే లాస్ట్లో మళ్ళీ గేట్ ఏం లేదు ఫిల్టర్ చేయడం కోసం ఎండింగ్లో. మిగతా కోర్సులో ఫర్ సపోజ్ మనకు లా చూస్తే లా చదివిన తర్వాత మళ్ళీ బార్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, పాస్ అయిన తర్వాతే బార్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, యూ కెన్ గో ఫర్ ది ప్రాక్టీస్. బట్ మెడిసిన్లో దురదృష్టవశాత్తు అది లేదు. సో ఇది లేకపోవడం వల్ల ఈ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ కొత్తగా వచ్చిన ఎన్ఎంసీ అంటే ఎంసీని రీప్లేస్ చేస్తూ ఎన్ఎంసీ వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు సీట్ వస్తే సరిపోదు, కోర్స్ అయిన తర్వాత 5.5 సంవత్సరాలు చదివిన తర్వాత మళ్ళీ ఒక లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ లైసెన్స్ ఎగ్జామ్ పాస్ అవుతేనే రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. పాస్ అయిన వాడంతా రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి డాక్టర్ అవుతాడు, మెరిట్ వచ్చిన వాడంతా పీజీలో కౌన్సిలింగ్కి వెళ్తాడు. ఇప్పుడేం జరుగుతుంది, మీరు పీజీకి వెళ్ళాలనుకుంటేనే నీట్ పీజీ రాస్తున్నారు, ఎంట్రన్స్ ఏమో నీట్ యూజీ రాస్తున్నారు, ఎగ్జిట్ లో నీట్ ఎగ్జామ్ ఏం లేదు, మళ్ళీ నీట్ పీజీకి ఎంట్రన్స్ నీట్ పీజీ రాస్తున్నారు. అంటే హైయర్ ఎడ్యుకేషన్ మళ్ళీ పీజీకి వెళ్ళాలంటేనే వాడు ఎగ్జామ్ ఉంది. అసలు నాకు వద్దు, నేను ఇంకా ఎంబీబీఎస్తో సరిపెట్టుకుంటానంటే ఎగ్జామ్ లైసెన్స్ ఎగ్జామ్ లేదు. ఖచ్చితంగా ఇదే కారణం, ఇదే మోటివేషన్ అందరికీ, ఈ క్వశ్చన్ పేపర్ కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి ఈ డిమాండ్ గ్యాప్ సప్లై ఉండడం వల్ల 22 లక్షల మందికి ఎగ్జామ్ పెట్టాలంటే అంత ఈజీ కాదు. భారతదేశం లాంటి పాపులేటెడ్ కంట్రీలో ఇంపాసిబుల్. కానీ ఆ లైసెన్స్ ఎగ్జామ్ పెట్టడం చాలా ఈజీ. అంత కలిపితే 1,20,000 మంది ఉంటారు. బాగా మంచి ఇది టైట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్యూరిటీని పెట్టి కూడా ఎగ్జామ్ పెట్టచ్చు. సిస్టమ్ బేస్డ్ సిపిటి కూడా ఎగ్జామ్స్ వచ్చినాయి కాబట్టి ఆ ఎగ్జామ్ పెడితే నాకు తెలిసి 70% ఈ ధోరణి తగ్గిపోతుంది. మిగతా చిన్న చిన్న మెజర్మెంట్స్, సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఏదైతే రెగ్యులర్గా గవర్నమెంట్ ఫాలో అవుతుందో అవన్నీ 70% ఖచ్చితంగా లైసెన్స్ ఎగ్జామ్ పెడితే ఇలాంటి క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం అనే యాక్టివిటీస్ తగ్గుతాయి. ఈ రీ ఎగ్జామ్స్ లాంటి బెడద అంటే పిల్లలకి తగ్గుతుంది. ఎందుకంటే రీ ఎగ్జామ్ అనేది మనకు చూడడానికి మళ్ళీ ఏముంది, చదువుకున్నవాడు మళ్ళీ అదే సిలబసే కదా, అదే సబ్జెక్ట్ కదా, రాయడానికి ఏముందని చాలా సింపుల్గా ఉంటుంది. కానీ స్టూడెంట్కి ఆ స్ట్రెస్ లెవెల్ చాలా ఉంటుంది, ఆ మూమెంటం పోతుంది. ఒక ఎగ్జామ్ ఫస్ట్ నీట్ కండక్ట్ చేసినప్పుడు రాశారు, సెకండ్ నీట్ అప్పుడు 3 hours ర్యాలీ జరగడం వల్ల అలా రాయలేకపోయారు కదా, జస్ట్ 1-2 minutes వల్ల గేట్ బయట ఆగిపోయారు. చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఆ రోజున్న మూడు, ఆ రోజున్న ఇంట్లో సిచ్యువేషన్, ఆ రోజున్న వాడి హెల్త్ కండిషన్, ఆ రోజు ట్రాఫిక్ కండిషన్, ఇలా ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ఎన్నో ఎఫెక్ట్ చేస్తాయి. ఆ రోజు అంత ప్రశాంతంగా జరిగి ఉండొచ్చు ముందు ఎగ్జామ్, బట్ ఈ రోజు అంత ప్రశాంతంగా ఉండకపోయిండొచ్చు. కానీ సబ్జెక్ట్ పరంగా కూడా మళ్ళీ చదివిందే చదవాలి, రైట్? మళ్ళీ ర్యాంక్ మిస్ అవుతుంది. అప్పుడు మంచి క్వశ్చన్, కొంత లక్ కూడా ఉంటుంది ఏ ఎగ్జామ్లో కూడా. అప్పుడు కొంచెం తనకి చదివిన సబ్జెక్ట్ వచ్చి ఉండొచ్చు, ఇప్పుడు రాకపోయిండొచ్చు. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఈ భయాలు కూడా ఉంటాయి. అఫ్ కోర్స్ అల్టిమేట్గా ప్రాపర్గా సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్నవాళ్ళు, కాన్సెప్ట్ మీద కమాండ్ ఉన్నవాళ్ళు మళ్ళీ రీ ఎగ్జామ్ రాయగలుగుతారు. హవెవర్ మెంటల్ స్ట్రెస్ అనేది కామన్గా ఉంటుంది, దాన్ని మనం అవాయిడ్ చేయాలి. మనం వాళ్ళ పట్ల జాలి చూపించడం తప్పితే మనం ఇంకేమీ చేయలేము. కాబట్టి వాళ్ళకి మనం మోటివేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే, మీరు ఖచ్చితంగా చేయగలరు, మీ దగ్గర కాన్సెప్ట్ ఉంది, సబ్జెక్ట్ ఉందని ఎంకరేజ్ చేయడము, వాళ్ళకి వీలైనంత సపోర్ట్ చేయడము, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేదా ఇతరత్ర సొసైటీలో వాళ్ళ సరౌండింగ్ పీపుల్స్ సపోర్ట్ చేయడం అనేది బేసిక్, అది మనం చేయగలుగుతాం. ఖచ్చితంగా ఆ రీ ఎగ్జామ్ అనేది జరగకూడదు, ఇలాంటి క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వకూడదు అంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఇంప్లిమెంట్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జామ్ అంటే లైసెన్స్ ఎగ్జామ్, సో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అంటారు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసిన, అంటే దాన్ని ఆల్రెడీ గెజిట్ పాస్ అయినప్పటికీ బోత్ హౌసెస్లో ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలేదు, మేబీ నెక్స్ట్ ఇయర్ చేయబోతున్నారు. సో అదొక ప్రివెన్షన్ అవుతుంది. అలాగే సిబిటి పెట్టడం, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడితే ఇలాంటి క్వశ్చన్ పేపర్ లీకేజ్, ఎందుకంటే లాస్ట్ మినిట్లో సిస్టంలో క్వశ్చన్ పేపర్ అప్ చేయొచ్చు 10 నిమిషాల ముందు. కాబట్టి ఇది కొంత, కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా 22 లక్షల మందికి సిస్టమ్స్ ఈ ఎస్టాబ్లిష్ చేయడం అనేది అంత ఈజీ కాదు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గానే ఈ రీ ఎగ్జామ్ అయిన తర్వాత అనౌన్స్ చేశారు, నెక్స్ట్ ఇయర్కి సిబిటి అంటే సిస్టమ్ బేస్డ్ టెస్ట్ ఉంటుందని. సో సిబిటితో పాటు లైసెన్స్ ఎగ్జామ్ కనుక రెండు కనుక ప్రాపర్గా చేయగలిగితే ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అనేది ఉండదు. నీట్ గురించి ఇంకా చాలా క్లియర్గానే మనం కౌన్సిలింగ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే నీట్ రాస్తే ఖచ్చితంగా ఎంబీబీఎస్ఏ చెయ్యాలి అంటే మీరు మాట్లాడారు ఇవన్నీ కూడా. ఎంబీబీఎస్ కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు 1 year చేసేసాం, లాంగ్ టర్మ్ చేసాం 1 year, అయినా రాలేదు, ఏదో రకంగా మిస్ అయింది, లేదంటే నీట్లో క్వాలిఫై అయ్యాము బట్ సీట్లో రాలేదు, ఇంకేమైనా అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు. అలాంటప్పుడు ఎంబీబీఎస్ కాకుండా ఇంకా అదర్ ఆప్షన్స్? ఎంబీబీఎస్ కాకుండా బీడీఎస్, ఆయుష్ ఇలాంటి ఒక 4-5 కోర్సులు మళ్ళీ ఉన్నాయి. అవి కూడా ఈక్వల్ టు డాక్టరేటే. హోమియో కానీ, ఆయుష్ కానీ,
ఆయుర్వేదిక్ కానీ ఇవి కూడా సర్టిఫైడ్ కోర్సులు, రికగ్నైజ్డ్ కోర్సులు ఉన్నాయి. ఇవి కూడా ఈక్వలెంట్ టు డాక్టరే, బీడిఎస్ కూడా. సో ఇవి ఫస్ట్ ప్రియారిటీగా ఇవ్వడం. ఇవి కాకుండా మళ్ళీ బయాలజీ బేస్డ్ ఫోరెన్సిక్ సైన్స్ కానీ, తర్వాత బయాలజీ బేస్డ్ మిగతా చాలా కోర్సులు అవైలబుల్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ కోర్సులు కూడా లైఫ్ ఉందండి. ఒక్క సమాజంలో డాక్టర్ మాత్రమే బతకడం లేదు, చాలా అన్ని సబ్జెక్టులకి కెరీర్ ఉంది. బట్ కంపారిజన్ చూసుకున్నప్పుడు ఎర్నింగ్ ఎబిలిటీస్ చూసుకున్నా కొంత డిఫరెన్స్ ఉంటుంది. బట్ రానప్పుడు ఆల్టర్నేటివ్ వెళ్ళడం మంచిది తప్పితే అదే మొండిగా 5-6 సంవత్సరాలు వేస్ట్ చేసుకోవడం అనేది అంత కరెక్ట్. 1 లేదా 2 లాంగ్ టర్మ్లు వెళ్ళొచ్చు మీ యొక్క ఎబిలిటీస్, మీ యొక్క ప్లానింగ్ని బట్టి. సో చాలా ఆప్షన్స్ మార్కెట్లో ఉన్నాయి. సో కొత్త కోర్సులు వస్తున్నాయి, డిప్లొమాలు వస్తున్నాయి, డిగ్రీలు వస్తున్నాయి. మెడికల్ రిలేటెడ్గా అంటే డాక్టర్కి మళ్ళీ అసిస్టెంట్ కావాలి ఆపరేషన్ థియేటర్లో, అనస్థేషియా, రేడియాలజీ బేస్డ్ చాలా కోర్సులు వస్తున్నాయి. అగ్రికల్చర్ బేస్డ్ ఉన్నాయి, తర్వాత మన హార్టికల్చర్ బేస్డ్ ఉన్నాయి. చాలా వాటికి చాలా కెరీర్ ఉంది, ఫ్యూచర్ ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేయడం చాలా ఉత్తమం. ఒక్క మెడిసినే చదవాలి, బైపీసీ తీసుకుంటే మెడిసినే చదవాలి అనే ఒక భ్రమలో ఉండడం కరెక్ట్ కాదు. మెడిసిన్ కోసం ట్రై చేయొచ్చు, దానికోసం ఎఫర్ట్ పెట్టండి. వస్తే సరే, రాకపోతే ఆల్టర్నేటివ్ నెక్స్ట్ ఉన్న కోర్సులు అవి కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. దాన్ని మీరు ఎవరిని ఎక్స్పర్ట్ని అప్రోచ్ అయినా కూడా మీకు అదంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొన్నిటికి నీట్ కావాలి, వాటికి కూడా అంటే సపోజ్ ఇప్పుడు డెంటల్కైనా నీట్ కావాలి, తర్వాత ఆయుష్ కావాలి, తర్వాత హోమియో కావాలి. సో తర్వాత అవి లేకుండా కూడా కొన్ని కోర్సులు ఉన్నాయి. అదే లేకపోతే బయటికి వెళ్ళొచ్చు అని కొన్ని మూర్ఖంగా వెళ్తున్నారు. వాటి బదులు మిగతా కోర్సులు ఉన్నాయి, నీట్తో సంబంధం లేకుండా సైన్స్ కోర్సులు చాలా ఉన్నాయి. రీసెర్చ్ ఓరియంటెడ్ ఉన్నాయి, తర్వాత ల్యాబ్ ఓరియంటెడ్ ఉన్నాయి, తర్వాత క్లినికల్ ఓరియంటెడ్ ఉన్నాయి, థియరీ బేస్డ్ ఉన్నాయి. సో చాలా సబ్జెక్టులు అవైలబుల్ ఉన్నాయి, కోర్సులు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా కన్సిడర్ చేయడం ఉత్తమం. సో స్ట్రాంగ్ డెసిషన్ ఉంటేనే లాంగ్ టర్మ్కి రిపీట్ చేయడం కానీ లేదా బయటికి వెళ్ళడం కానీ చేయాలి. అలా కాకుండా నేను బైపీసీ తీసుకున్నాను కాబట్టి నా మెల్లో ట్యాగ్ పడిపోయింది, నేను ఇంకా మెడిసిన్ చేయాలి, చేయకపోతే సమాజం ఏమనుకుంటుందో, చుట్టాలు ఏమనుకుంటారనే భ్రమలో ఉండడం కరెక్ట్ కాదు. ఫైనల్లీ ఇప్పుడు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏం చెప్తారు ఫైనల్ వర్డ్? అది మామూలుగా నేనేం చెప్తానంటే పేరెంట్స్కి సహజంగా ఏ స్టూడెంట్ ఏ పేరెంట్ అయినా సహజంగా వాళ్ళ డ్రీమ్ ఏంటంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి పిల్లల్ని నెక్స్ట్ జనరేషన్ని ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇచ్చి, ఆస్తులు ఇచ్చిన ఇవ్వకపోయినా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది కామన్ డిజైర్. దానికి క్యాస్ట్తో కానీ, ప్రాంతంతో కానీ, రిలీజియన్తో కానీ సంబంధాలు కామన్ డిజైర్. ఇది ఫాదర్ ఈజ్ ఫాదర్, మదర్ ఈజ్ మదర్, అంతే. సో వాళ్ళు ఆ విధంగా ఆలోచించడం అనేది సహజమైన ధోరణిలో. ఇక్కడ కొంచెం నాలెడ్జ్ బేస్డ్గా, సైంటిఫిక్ బేస్డ్గా, ప్రాక్టికల్గా, రియలిస్టిక్ మేనర్లో ఆ స్టూడెంట్ ఎబిలిటీస్ ఏంటి, స్టూడెంట్ ఆసక్తి ఏంటి, అతనికి ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా, సో అవి గమనిస్తూ అతనిని నుంచి ఆ డెసిషన్ వస్తే మీరు సపోర్ట్ చేయడం ఉత్తమం. మీరు డెసిషన్ తీసుకుని అతను మిమ్మల్ని ఫాలో అయ్యే పరిస్థితి రావద్దు. అదే అమ్మాయి లేదా అబ్బాయి. అంటే స్టూడెంట్ సెంట్రిక్గా మీరు ఫాలో అవ్వాలి, పేరెంట్ ఉండాలి. పేరెంట్ సెంట్రిక్గా స్టూడెంట్ డెసిషన్ తీసుకోవద్దు. ముందు ఇది చేస్తే బేసిక్ అక్కడి నుంచి మొదలవుతే జర్నీలో అన్నింటిలో స్టూడెంట్ని మీరు పేరెంట్ సపోర్ట్ చేసి ఫాలోఅప్ చేసి వాళ్ళని సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు లీడ్ చేయొద్దు. తర్వాత రియలిస్టిక్గా అతని ఎబిలిటీస్ని రియలిస్టిక్గా అసెస్ చేయండి. ఒక ఎక్స్పర్ట్తో కూర్చోండి. మీ ప్రాంతంలో అవైలబుల్ ఉన్న టీచర్తోనో లేదా ఆ కాలేజీలో చాలా ఫ్యాకల్టీ అవైలబుల్ ఉంటారు. ఆ స్టూడెంట్ని మొత్తం 12 సంవత్సరాలు లేదా 4-5 సంవత్సరాలు అబ్జర్వ్ చేసిన ఫ్యాకల్టీ ఉంటారు. వాళ్ళతో కూర్చుంటే వాళ్ళు రియలిస్టిక్ చెప్తారు. స్టూడెంట్ ఎబిలిటీ ప్రతి పేరెంట్కి వాళ్ళ పిల్లలు ముద్దే, వాళ్ళ పిల్లలు చాలా గొప్పే, నేను కాదన్ను. కానీ రియలిస్టిక్ ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీచర్తో కూర్చోండి. టీచర్తో కూర్చొని వాళ్ళని ప్రాక్టికల్గా అడగండి. మా అబ్బాయిలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అవి తెలుసుకోండి. ఎక్కడెక్కడ ప్లస్ ఉందో, బాగా కొంచెం ఉందనుకోండి, మెరిట్ ఆ రకమైన అతని యొక్క ఓరియంటేషన్ ఉందనుకోండి, బ్రహ్మాండంగా సపోర్ట్ చేయండి. వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసిన తప్పు లేదు. ఆసక్తి లేని వాడి మీద మీరు ఇన్వెస్ట్ చేసి రేపొద్దున అది సక్సెస్ అవ్వదు. పైగా మీకున్న అసెట్స్ కూడా ఇవి అవుతాయి. కాబట్టి మీరు కొంచెం పేరెంట్ని ఒక డిస్కషన్ జరగాలి, ఫ్యామిలీ డిస్కషన్ జరగాలి. స్టూడెంట్ని కూర్చోబెట్టుకొని చాలా వరకు ఏంటంటే నీ పిల్లవాడు అమ్మాయి ఏం తెలుసు అనే ఒక మాకు తెలుసు అనే పేరెంట్ ధోరణి ఉంటుంది సహజంగా. సో అలా కాకుండా స్టూడెంట్ కూడా ఇప్పుడు 10th క్లాస్ దగ్గర నుంచి మంచి అవేర్నెస్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, స్టూడెంట్కి కూడా ఇప్పుడు నాలెడ్జ్ వస్తుంది, చాలా రిసోర్సెస్ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది. ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయిందంటే 18-20 ఇయర్స్ దాకా వచ్చి ఉంటారు. వాళ్ళకు కూడా థాట్స్ ఉంటాయి. వాటికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాటిని మనం బయటికి రానివ్వాలి. వాటికి అర్థం చేసుకుని వాటికి కనుక సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జర్నీ, అది మెడిసిన్ అయినా లేదా మెడిసిన్ కాకుండా ఆ తర్వాత కోర్సులైనా లేదా ఇతర అబ్రాడ్ వెళ్ళి బయటికి వెళ్ళి చదివినా ఏ పని చేసినా స్టూడెంట్ కనుక అతను సెల్ఫ్ సెంట్రిక్గా డెసిషన్ తీసుకుని దానికి పేరెంట్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్, అంటే డెసిషన్ ప్రాపర్గా ఉంటే రిజల్ట్స్ ఎఫెక్ట్గా ఉంటాయి. రైట్.
రవికాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో దట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి కూడా ఫర్దర్ స్టెప్ ఎలా వేయాలి అనే ఒక ప్రాపర్ గైడెన్స్ అయితే, ఒక చిన్నపాటి కౌన్సిలింగ్ అయితే ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. సో చూస్తున్నారు కదండి, రవికాంత్ గారు మనకి ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్, కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్. సో ఎంబీబీఎస్ తర్వాత ఎలా ఉంటుంది, ఇప్పుడు నీట్ తర్వాత ఏ విధంగా ఉంటుంది, ప్రాపర్ వేలో ఎలా వెళ్ళాలి అనేది మనకు క్లియర్గా ఒక ఐడియా వచ్చింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ని సలహా తీసుకోండి. సో దట్ మీ టైం వేస్ట్ అవ్వకుండా, మీ మనీ వేస్ట్ అవ్వకుండా, స్ట్రెస్ లేకుండా హ్యాపీగా మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.